రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా సహాయాన్ని ఇప్పటికీ అందజేయకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అలాగే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఈ రోజు బెజ్జంకి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షుడు పాకాల మైపాల్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా మైపాల్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పొద్దుతిరుగుడు విత్తనాలు అమ్మి 3 నెలలు అవుతోంది, ఇంకా డబ్బులు వారి ఖాతాలో జమ కాలేదని, ఇది రైతు మీద ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. రైతులు దుక్కి దున్ని విత్తనాలు వేసే సమయం వచ్చినా ఇప్పటికీ రైతు భరోసా అందలేదు. ఇప్పటి వరకు 3 దఫాలుగా రైతు భరోసా బాకీ పడింది. గవర్నమెంట్ నిధులతో కొనుగోలు చేసినామని వారికి డబ్బులు పడ్డాయంటే 2 నెలల నుంచి ఈ రోజు వరకు కూడా ₹1 డబ్బు వాళ్ళే స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్ అప్రూవ్డ్ కాలేదని కొనుగోలు చేసినారు. కానీ డబ్బులు ఇదివరకు వాళ్ళే రోజు పోయి రైతులు అక్కడ అడిగి ఇప్పుడు విత్తనాలు కొనుక్కుందామని పోయి అడిగితే మాకేం తెలియదు, పడ్డప్పుడు వస్తాయి అని సమాధానం చెప్తారు కోఆపరేటివ్ సిబ్బంది. ఇటువంటి విషయంలో ప్రభుత్వము ఈ పత్రికా ముఖం ద్వారా మేము కోరుతున్నది, గతంలో కూడా డబ్బులు రైతు బంధు వచ్చేది కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వస్తే విత్తనాలు కొనుక్కునేది. కానీ ఈ రోజుల్లో రైతు బంధు ఇవ్వడం కాదు, పండినటువంటి పంటకు కూడా డబ్బులు కొనుగోలు చేసి ఈరోజు ఇయ్యక అప్లపాలు చేస్తున్నటువంటి ప్రభుత్వము కనులు తెరిచి రైతులకు వెంటనే ఇప్పుడు పొద్దుతిరుగుడు పైసలు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పక్షాన్ని రైతుల కొరకు బీఆర్ఎస్ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది. ఈలో డబ్బులు పడించో రాస్తారోకా చేయడం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇంకో ఇందిరమ్మ ఇండ్లు రాజీవ్ యువ కిరణాలని పెట్టారు, రాజీవ్ యువ కిరణాలు బంద్ చేశారు. కానీ ఇందిరమ్మ ఇండ్లలో గత ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి గృహలక్ష్మి కానీ అటువంటి దాంట్లో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళను ఇప్పుడు ఇన్ఎలిజిబిలిటీ అని చెప్తున్నారు. అటువంటి లబ్ధిదారులను పూర్తిగా బంధుకు పెట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి ఇందిరమ్మ కమిటీ ఏమిటో తెలియడం లేదు. ఇందిరమ్మ కమిటీలో ఎవరు ఉన్నారో తెలియడం లేదు. ఒక ఎంపీడీఓను మండల స్థాయి అధికారిని ఒక భారత పౌరుని తెలంగాణ రాష్ట్ర పౌరునిగా పోయి ఎంతమందికి అప్పుడు 5,000 చిల్లర మంది ఎలిజిబిలిటీ లిస్ట్ చేసిర్రు. వీరాపూర్ గ్రామాన్ని ప్రాజెక్టు విలేజ్గా సెలెక్ట్ చేసి 79 మందికి అందరికీ ఇండ్లు ఇచ్చినామని చెప్పినారు. కానీ దానిలో 30 మందికి ప్రొసీడింగ్లు ఇచ్చి 8 మందికి బిల్లులు ఇవ్వడం జరిగింది బేస్మెంట్ వరకు. మిగతా వారికి అడిషనల్ కలెక్టర్ వచ్చినా ఇయ్యలే, ఇన్ఎలిజిబిలిటీ ఉన్నాయి. దానిలో ఎవరు అధికారులు ఏం చెప్తారు, కమిటీ వాళ్ళు సిఫారసు మేరకు అంటారు. కమిటీ వాళ్ళకైనా కానీ నామ్స్ పెట్టిండ్రు. ఈ నామ్స్ ప్రకారంగా కూడా ఒకటి కూడా సెలక్షన్ జరగలేదు. ఒక మండల స్థాయిలో కూడా 5,000 పైచీలకు ఇళ్లను డిస్ప్లే చేసినారు ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభలు. మరియు ఇందిరమ్మ ఇళ్లను సెలెక్ట్ చేసినప్పుడు 422 మందిని సెలెక్ట్ చేశారు. ఆ సెలెక్ట్ ఏ విధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా ఎంత ఎకరాల భూమి ఉండాలి, ఏ నిరుపేదకి ఎవరికి ఇచ్చిన తర్వాత ఇల్లు ఇవ్వాలి అంటే చాలా మంది లబ్ధిదారులు. ఉదాహరణకు లక్ష్మీపూర్లే ఒక వ్యక్తి బాత్రూమ్ కట్టుకొని దానికి ఉన్నటువంటి సిస్టమ్ పెట్టుకోకుండా దానిలో నివసించుతున్నటువంటి వ్యక్తికి కూడా ఇల్లు ఇవ్వక ఎంతో అట్లాంటి అర్హుడు, వాళ్ళ తల్లిదండ్రులు లేరు, భూమి లేదు, ఏం లేదు, ఒక ఇల్లు అడుగు జాగున్నది, అతనికి అట్లాంటిది ఇయ్యలేదంటే కమిటీ ఏం చేస్తుంది, కమిటీ ఏ సిఫారసు చేస్తుంది? అధికారులు ఏమంటారు, కమిటీ ఇచ్చినే పంపుతాను అంటారు. దీనిలో డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని నిన్న సాక్షాత్తు కల్లెపల్లి గ్రామస్తులు కానీ ప్లస్ వీరాపూర్ గ్రామస్తులు, గూడెం గ్రామస్తులు, ఇంకా అనేక మంది లబ్ధిదారులు. ఉదాహరణకు దేవక్కపల్లిలో పూరెస్ట్ పూరు, ఇప్పుడు కల్లెపల్లిలో ఎరకల్లి అంటే ఎస్టీకి సంబంధించిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళకు నిరుపేదలకు కూడా ఇవ్వనటువంటి స్కీమ్ను పెట్టి ఓన్లీ కార్యకర్తల కొరకు మభ్య పెడుతున్నాడు. ఈ ఎండిఓ దగ్గరికి పోయి సమాచారం అడిగితే నాకు కలెక్టర్ ఇయ్యకన్నాడు లిస్టు, దీనిలో ఇన్ఎలిజిబిలిటీ ఎంత, ఎలిజిబిలిటీ ఎంత అడుగుదామంటే కలెక్టర్ ఇవ్వమని చెప్తాడా? సమాచార హక్కులో అడిగినా కానీ ఇది వరకు రాజపూర్వకంగా కలెక్టర్ ఇయ్యకన్నాడంటే కలెక్టర్ ఇయ్యలేడని రాసి ఇవ్వమన్నాం. కనీసం లిస్టు జాబితా కూడా ఇయ్యలేని పరిస్థితిలో ఒక మండల అధికారి ఉన్నాడు. దీని మీద మేము ఈ 2-3 రోజుల సమయంలో చూసి
లిస్ట్ ఇవ్వకపోతే ఇన్ఎలిజిబిలిటీ ఉండి ఎలిజిబిలిటీ వాళ్ళకు రాని పక్షాన బెజ్జంకి అంబేద్కర్ వద్ద మేము పెద్ద మహాధర్నా నిర్వహిస్తామని